ఇంకా పెంచుకుంటా పోయి హైదరాబాద్ లో మొత్తం డీజిల్ లేకుండా ఎలక్ట్రికల్ చేస్తున్నాం. పేరు మోడీ కేంద్ర రహిత. మరి ఇది ఓకే. ఇప్పుడు మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇంతమంది ఉన్నారు కదా, నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు తీసుకోలేరా? వాళ్ళు తీసుకొని నడపలేరా? కాబట్టి ఒకటి స్టేట్ గవర్నమెంట్, మీరు ఒకటి ఉద్యోగస్తులు కంపల్సరీ తెలంగాణలో తీసుకోవాలి. లేకుంటే ఆ ఓనర్ అనేటోడు సొంతంగా పెట్టుకొని వీళ్ళు కూడా చేయాలి మీరు. అది కూడా తీసుకుంటే వాళ్ళు తీసుకోవాలి సార్. ఆ బస్సులో వద్దు, బస్సు ఉంటే ఓన్లీ ప్రభుత్వ పరంగా తీసుకుంటేనే మంచి జరుగుతుంది. ఇది ఒక పెద్ద కుట్ర ఇది. కాబట్టి ఆర్టీసీని రక్షించాలంటే ఈ బస్సులను కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అని ఎమ్మెల్యే మాట్లాడి కదా, అంతా ఓకే, మంచిగా జరిగింది. దమ్ముంటే రాకేష్ రెడ్డి, దమ్ముంటే నువ్వు మునగాను అయితే నీ మోడీకి చెప్పి ఆ బస్సులు నువ్వు ప్రభుత్వానికి ఇప్పి ఆర్టీసీ వాళ్ళకు, లేకుంటే నిరుద్యోగులను అప్లై చేసుకో, వాళ్ళకి ఎవరికో ఇచ్చి అదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇచ్చుకుంటా ఉన్న ఎయిర్పోర్ట్లని వాళ్ళకే ఇచ్చినావు. ఇప్పుడు బస్సులు మేమైతే పేర్లు ఇంజనీరింగ్ ఎవరికి ఇచ్చిన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఉన్న విశాఖపట్నం అన్ని లక్షల కోట్ల ప్రాపర్టీనే అంత తక్కువకి ఇస్తా అన్నావు. అంటే ఏం చేద్దాం అనుకుంటావు? ఉన్న సంస్థలు మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు? ప్రజలకి ఏం లేదు కదా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చదువుకున్న నీకు, ఇప్పుడు నేను చదువుకుంటున్న ఇంజనీరింగ్ అయిన విద్యార్థులు ఫీజు కట్టి తీసుకోవడం ఏందండి? హైకోర్టు తీర్పు ఎప్పుడు ఏందండి? ఏం చేద్దామని ఇట్లనే జరిగితే రవి గారు, భారతదేశంలో పేదలు తక్కువ ఎక్కువ మంది ఉన్నారు. ఏం మిగిలారు మీరు అనుకుంటున్నాం? నీ మోడీ మిగిలాడు, రేవంత్ రెడ్డి మిగిలాడు, ఎవరు మిగిలాడు? ఇళ్ళకు దోసుకుడు కాదు. ఎవరండి మేము అట్లా ఫీజు అట్లా వేయలేదు కదా. మేము రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చినాం. మేము ఇప్పుడు ఓన్లీ మేము ఒక 2 డిఏలు వేయలేదు.